గతంలో వంగవీటి మోహన్ రంగ గారి ఆధ్వర్యంలో 1980 నుంచి కూడా దసరా ఉత్సవాల్ని ప్రజల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా మరి మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగ గారు నిర్వహించేవాడు. ఆ రోజుల్లో విజయవాడ సంబరం అంటే మన జిల్లా నుంచే కాకుండా పక్కన ఊర్ల నుంచి కూడా రంగా గారి అభిమానులందరూ కూడా తరలి వచ్చేవాళ్ళు. కన్నుల పండగగా దసరా ఉత్సవాలు జరిగాయి. దసరా సంబరం అంటే రంగా గారి సంబరం కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేవాళ్ళు. అన్ని రకాల బళ్ళు, అన్ని రకాల నాట్యాలు, కోలాటకాలు, బేతాళ్ళు, అలాగే అన్ని రకాలుగా కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. రంగా గారు మొదటి నుంచి చివరి దాకా ఆయనే స్వయంగా రోడ్డు మీద నుంచొని ఆ ఉత్సవాలు జరిపించేవాళ్ళు. మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఆ కార్యక్రమాల్లో మరి బాధ్యత తీసుకొని ముందుకెళ్ళేవాళ్ళం. తర్వాత శాసనసభ్యుడిగా ఆయన చేశారు. శాసనసభ్యుడిగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత ఆయన మరణానంతరం మరి ఎక్కడికక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినా మళ్ళా ఈరోజు రంగా గారు ఏ ప్రాంతంలో ఎక్కడైతే ఆయన సంబరం చేసేవాళ్ళో రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులైనటువంటి చెన్నుపాటి సీను గారు, అలాగే మా ఆర్ట్స్ అధినేత మరి బాబీ కానీ చంటి కానీ అందరి ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ గాంధీనగర్లో పెద్ద ఎత్తున దాదాపు 32 బళ్ళు రంగా గారు బండి ప్రథమంగా పెట్టి ఆ మహానుభావుడికి పూజ చేసుకొని ఆయన అభిమానులందరూ కూడా ఆయనకి నమస్కరించుకొని ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టారు. మొన్ననే నవరాత్రి ఉత్సవాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేయటం అనేది. రంగా గారు ఎప్పుడు కూడా అమ్మవారి భక్తుడు. ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా మొదట అమ్మవారిని గుడికెళ్ళి దర్శనం చేసుకొని చేసేవాళ్ళు. అదే భక్తి శ్రద్ధలతో ఆయన ఉత్సవాలు కూడా చేసేవాళ్ళు. ఇవాళ ఆయన పేరు మీదే ఈ కార్యక్రమం గాంధీనగర్లో చేయడం జరిగింది. రంగా గారి అనుచరులుగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఎవరైతే ఆ రోజున ఆయన అభిమానులుగా ఆయన అనుచరులుగా ఉన్నారో అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఇవాళ అందరూ కూడా అభిమానులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రంగా గారి ఆశయాల కోసం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కృషి చేస్తాం. ఏ రాజకీయ పార్టీలోనూ రంగా గారి ఆశయ సాధన కోసం పేదలకు అండగా ఉంటాం. ఎంత పెద్ద శక్తుల మీదైనా సరే పోరాడతామని చెప్పి తెలియజేసి సెలవు. దశాబ్దాల క్రితం వంగవీటి మోహన్ రంగా గారి ప్రభలు బయలుదేరుతున్నాయంటే జిల్లా నలుమూల నుంచి ప్రజలంతా కూడా
ఈ యొక్క ప్రభలు చూడడానికి వచ్చే పరిస్థితి. ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి ఈ యొక్క సంబరాలు, ఈ యొక్క ప్రభలు తక్కువ టమారులతోని, పూత బేతాళ్ళతోని, రకరకాల వేషధారణలతోని కూడా ఎంతో వైభవంగా జరిగిన నేపథ్యం రంగారావు ప్రారంభించినటువంటి పరిస్థితి ఆనాడు. తదనంతరం వారి కుమారుడు రాధా గారు కూడా అనేక సంవత్సరాలు ఈ యొక్క ప్రభలు నడిపించిన తీరు మనం చూసాం. మళ్ళీ ఈ సంవత్సరం రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభలు అంగరంగ వైభవంగా జరపడం చాలా Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.